హాయ్ అండి, వెల్కమ్ టు మీ రాజీ క్రేజీ ఛానల్. ఇవాళ లేక్ షోర్ మాల్కి వెళ్ళి చిల్ అవుదామని ఫిక్స్ అయ్యాం. కట్ చేస్తే మాల్ కంటే ముందే సిగ్నల్ తీరం దగ్గరే ఆగిపోయాం. మనం హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. గూగుల్ మ్యాప్స్లో 10 నిమిషాలు చూపించింది, కానీ అక్కడ 10 బర్తులు ఎత్తిన తర్వాత కానీ ఇంకా మేము ముందుకు కదలలేదు. ఇక్కడ ఈ బైక్ వాళ్ళు ఉన్నారే, సందు దొరికితే చాలు గ్యాప్లో నుండి చంద్రయాన్ రేంజ్లో వెళ్తారు. ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్, అదిగో అదిగో కనిపిస్తుంది కదా, షోర్ అని చిన్నగా. యా, అదే మన లేక్ షోర్. ఆ నేమ్ చూడగానే నాకైతే ప్రాణం లేసొచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటారా? ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేసి మొత్తానికైతే లేక్ షోర్ మాల్కి వచ్చేసాం. ఇక్కడ ఎగ్జైట్మెంట్ కంటే అమ్మ బ్రతికేసా అన్న ఫీలింగే ఎక్కువ ఉంది మాకైతే. రీసెంట్గా నేను ఒక షార్ట్ చూసాను. ఆ షార్ట్లో ఏముందంటే ఒక పర్సన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అండ్ ఒక దొంగ వచ్చేసి ఆ పర్సన్ ఫోన్ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. బట్ తను చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ దొంగను పట్టేసుకుంటాడు. ఎలా అనుకుంటున్నారా? ఆ ట్రాఫిక్ అలా ఉందండి. మొత్తానికైతే ఈ లేక్ మాల్లో లేక్ వ్యూ సూపర్ ఉందండి. కానీ నాకు మాత్రం రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్కే గుర్తొస్తుంది. ఇంకా మీరు కూడా లేక్ షోర్కి రావాలి అంటే ఒకరోజు ముందే స్టార్ట్ అవ్వండి. ఎందుకు తిని ఇంత హోవా చేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు మేము ట్రాఫిక్లో చూసిన చుక్కలు అలా ఉన్నాయి. మరి పర్లేదు, అంత కష్టపడి వచ్చినా కూడా వన్ టైం అయితే చూడొచ్చు అనిపించింది. కానీ మాల్ మాత్రం చాలా కంజెస్టెడ్ అనిపించిందండి. అంత స్పేషియస్గా ఏమీ అనిపించలేదు. ఇక్కడ పీపుల్స్ని చూసారా, చాలా చీమల్లా కనిపిస్తున్నారు నాకైతే చూడడానికి. అంతమంది రష్ ఉంటారండి. అండ్ మనకి హైదరాబాద్లో తెలిసిందే, ఏదైనా కొత్తగా మాల్ ఓపెన్ చేస్తే రష్ ఇలానే ఉంటుంది. బట్ నాకైతే ఇంకా చాలా షాప్స్ ఓపెన్ అవ్వలేదు అనిపించింది. అంటే స్టిల్ ఇంకా వర్కింగ్లోనే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.